Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. So before we go to the session, a small announcement. If you are looking for UPSC admissions అట్లాగే Group 1 and Group 2 both AP and తెలంగాణ దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. they'll give you all the details. ఇక ఈరోజు రెగ్యులర్ క్లాస్ కాదండి, ఎందుకు అంటే యూనియన్ బడ్జెట్ 2026-27 తీసుకొచ్చారు. ఈ యూనియన్ బడ్జెట్లో హైలైట్స్ మనకి చాలా ఉన్నాయి. అయితే ముందుగా ఈ యూనియన్ బడ్జెట్లో ఫస్ట్ ఎప్పుడైనా మన బడ్జెట్ స్టార్ట్ చేసే ముందు ఎంత బడ్జెట్ పెట్టారని అడుగుతారు. సో ఈ సంవత్సరం మనకి 53 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా మొత్తంగా చూస్తే 53 లక్షల కోట్ల 45,315 ఎంతో ఉంది. అటు ఇటుగా లెక్క పెడదాం. 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈ 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ట్రాన్స్పోర్ట్ రంగానికి చాలా పెద్ద వేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబై ఈ ప్రాంతాలకు హై స్పీడ్ రైల్స్ విత్ 350 కిలోమీటర్స్ వెళ్ళగలిగేటటువంటి స్పీడ్, టర్న్స్ అవి చూసుకుంటే 200 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటటువంటి రైళ్లను కూడా ప్రవేశపెట్టారు. వీటితో పాటుగా మనకి ట్రాన్స్పోర్ట్కి సంబంధించే రోడ్స్ని, ముఖ్యంగా నేషనల్ హైవేస్ కోసం చాలా ఎక్కువ డబ్బులు కేటాయించారు. ఇటీవల కాలంలో MNREGA పథకానికి మరొక పేరును మార్చారు. ఆ పథకానికి 93,000 కోట్ల రూపాయలని ప్రవేశపెట్టారు. ఏదేమైనప్పటికీ బడ్జెట్ అనేటటువంటిది మోర్ ఆర్ లెస్ లాస్ట్ ఇయర్ మాదిరిగానే ఉంది. అయితే చెప్పుకోదగినటువంటి అంశం ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం, మూలధన వ్యయం అంటే అసెట్స్ క్రియేషన్ కోసం పెడుతూ ఉంటారు. ఈ మూలధన వ్యయం అనేటటువంటి దాన్ని ఈ సంవత్సరం 12 లక్షల కోట్లకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇంత మొత్తంలో భారతదేశంలో ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటటువంటి గ్రాంట్లను రద్దు చేశారు. 16వ ఫినాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం 41% కేంద్రంలో వచ్చేటటువంటి పన్నుల వాటాని రాష్ట్ర ప్రభుత్వాలకి పంచడానికి కూడా కేంద్రం అంగీకరిస్తుందని కూడా ఒక అంశంలో చెప్పారు. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ విజన్ అండ్ ఇంట్రడక్షన్తో మనం ఈరోజు ఈ యొక్క బడ్జెట్ని మనం స్టార్ట్ చేద్దాం. అలాగనే ఈ పర్టికులర్ బడ్జెట్ అనేటటువంటిది గివెన్ ద టైం కన్సిడరేషన్ 2 భాగాలుగా ఉంటుంది. ఈరోజు పార్ట్ 1, రేపు పార్ట్ 2. సో పూర్తిగా వీటిని చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో దానికి తగినటువంటి నోట్స్ను కూడా నేను యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ స్టెబిలిటీ గురించి మాట్లాడారు, అంటే ఆర్థిక స్థిరత్వం. గత 12 సంవత్సరాలుగా భారతదేశం ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ లైక్ కోవిడ్-19 చాలా స్టేబుల్గా ఉంది, అంటే భారత ఆర్థిక వ్యవస్థ చాలా స్థిరంగా ఉంది. అలాగనే ప్రభుత్వం కూడా డబ్బుల్ని చాలా క్రమశిక్షణతో ఖర్చు పెడుతోంది. అలాగనే ఇన్ఫ్లేషన్కి సంబంధించి అంటే ఈ యొక్క ద్రవ్యోల్బణానికి సంబంధించి ద్రవ్యోల్బణం కూడా మనకి అదుపులోనే ఉంది. దీంతో పాటుగా మనకి ఎప్పుడు కూడా ప్రభుత్వం చెప్తూనే వస్తుంది 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అంటోంది. $30 ట్రిలియన్ వరకు ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లాలని అంటున్నారు. సో దీనికి వికసిత్ భారత్ అనేటటువంటి పేరును కూడా మనం ఇవ్వడం జరిగింది. సో ఇందులో గవర్నమెంట్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటే నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణల మీద ఫోకస్ పెట్టింది. అలాగనే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ప్రభుత్వం పెట్టుబడులు కూడా పెంచడానికి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుతామని చెప్పింది. ఈ రెండింటిని విజన్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద బడ్జెట్గా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఇక లోపలికి కనుక వెళ్తే 3 కర్తవ్యాలు, 3 డ్యూటీస్ని చెప్పారు. అంటే ఈ మొత్తం బడ్జెట్ అనేటటువంటిది ఈ 3 డ్యూటీస్ గుండా, ఈ 3 డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారానే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మొదట యాక్సెలరేట్ అండ్ సస్టైన్ ఎకనామిక్ గ్రోత్. సాధారణంగా ఏ ఆర్థిక వ్యవస్థకైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు, జీవన స్థాయి ప్రమాణాల గురించి మాట్లాడతారు. కానీ ఎన్ని మాట్లాడినా ఎకనామిక్ భాషలో ఎప్పుడూ మాట్లాడేది జీడిపి. దీన్ని జీవీఏ చేయొచ్చు, NNP అనొచ్చు, GNP అనొచ్చు. ఎన్ని భాషలతో పిలిచినా జీడిపి పెరిగేటటువంటి విధంగానే ప్రతి ఆర్థిక వ్యవస్థ తాలూకా విధానాలు ఉంటాయి. అయితే ఇక్కడ కూడా యాక్సలరేట్ అంటే భారతదేశానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 8 to 10% ఆఫ్ జీడిపి సాధించగలిగేటటువంటి పొటెన్షియాలిటీ ఉంది. కానీ ఇది మనం సాధించలేకపోతున్నాం. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి జాప్యం కావచ్చు, ప్రభుత్వ పెట్టుబడులను ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోకపోవడం కావచ్చు, ప్రైవేట్ రంగానికి పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ఇవ్వకపోవడం కావచ్చు. అనేక రకాలుగా మనకు సమస్యలు ఉన్నాయి. కానీ ఆశాజనకంగా ఎప్పుడూ ఉండాలి. కాబట్టి యాక్సలరేట్ అంటే ఎకనామిక్ గ్రోత్, ఆర్థికపరమైనటువంటి వృద్ధిని మేము బలంగా ముందుకు తీసుకొస్తాం. అట్ ద సేమ్ టైం ఆర్థిక వృద్ధిని సస్టైన్ చేస్తాం. ఇప్పుడు 8% జీడిపి సంపాదించడం వేరు, సాధించడం వేరు. కానీ దాన్ని అలా 8%గానే ఉంచడం వేరు. చైనా దాదాపుగా 30 సంవత్సరాల పాటు 8% నుంచి 10% జీడిపిని సాధించింది. ఆ కారణం చేతనే ఈరోజు చైనా
$19 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారింది. ఎందుకంటే 1960లో చైనా, భారత్ ఇద్దరు ఒకే రకంగా ఉండేవాళ్ళు, అంటే వాళ్ళ ఇద్దరు ఆర్థిక వ్యవస్థలో ఒకటే. కానీ 1968 తర్వాత చైనా దాదాపుగా 30 ఏళ్ళు, అంటే 1998 వరకు దాదాపుగా 30 సంవత్సరాలు నిర్విరామంగా 8% జీడిపిని సంపాదించింది. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అంటే తయారీ రంగంలో చైనా చేసిన అద్భుతాలు అన్నీ కావు. సో కాబట్టి మనం కూడా ఆర్థిక వ్యవస్థని కేవలం పెంచడమే కాదు, సస్టైన్ చేయాలి. ఇది మొదటి కర్తవ్యం. ఇక రెండవ కర్తవ్యం, ఫుల్ఫిల్ సిటిజన్స్ ఆస్పిరేషన్స్, అంటే దేశంలో ఉన్నటువంటి పౌరుల తాలూకా ఆశలు, కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలి. ఆశలు, కోరికలు అంటే నాకు రోజు మందు, బిర్యానీ కావాలి, అవి కాదు. జీవన స్థాయి ప్రమాణాలు పెరగాలి, అందరికీ ఉపాధి అవకాశాలు ఉండాలి, పిల్లలు చదువుకునేటప్పుడు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, అలాగే నాణ్యమైనటువంటి వైద్యము, త్రాగునీటి సౌకర్యాలు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఆస్పిరేషన్స్ అండ్ హోప్స్ అనేవి ఉంటాయి. సో ఇలా మన సిటిజన్స్, అంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆకాంక్షలను తీర్చే విధంగా ఇది ఉండాలి. దాంతోపాటుగా ఎప్పుడైనా ఒక దేశంలో ఆకాంక్షలను మనం ఆ కోరికలను చేరుకోవాలంటే ఆ కోరికలకు తీర్చుకునేటటువంటి కెపాసిటీ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక వృద్ధిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తినే తీసుకుందాం, 2 లక్షల రూపాయలు శాలరీ సంపాదించాలని అనుకుంటున్నాడు. 2 లక్షల రూపాయల శాలరీ సంపాదించడానికి కావాల్సినటువంటి స్కిల్ కూడా ఉండాలి కదా. నైపుణ్యం లేకుండా జీతం ఎక్కడి నుంచి వస్తుంది? సో దట్ స్కిల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కాబట్టి ఆ బిల్డింగ్ కెపాసిటీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సో దాని మీద రెండవ కర్తవ్యంగా తీసుకున్నారు. ఇక మూడవది, ఎప్పుడు ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ పార్టీ ఎప్పుడు చెబుతున్నటువంటి ఒక లైనే సబ్కా సాత్ సబ్కా వికాస్, అంటే అందరితో కలిసి అందరూ ఎదగాలి. కాబట్టి యూనివర్సల్ యాక్సెస్ టు రీసోర్సెస్ అండ్ అమ్యూనిటీస్, మనకు ఉన్నటువంటి వనరులు కానీ సౌకర్యాలు కానీ అందరికీ అందాలి అనేటటువంటిది మరొక రకమైనటువంటి అంశం. ఇలా 3 రకాల అంశాలను కర్తవ్యాలుగా తీసుకున్నారు. అయితే ఇవన్నీ జెనరిక్ వర్డ్స్. వీటి కింద మనము రకరకాల రంగాల వారీగా చూడాలి. ముఖ్యంగా ఫస్ట్ కర్తవ్యం, రెండవ కర్తవ్యం, మూడో కర్తవ్యం అని అనుకున్నాం కదా. అందులో ఫస్ట్ కర్తవ్యంలో ప్రొడక్టివిటీ అండ్ కాంపిటేటివ్నెస్, అంటే మన పోటీతత్వం పెరగాలి, దాంతోపాటుగా ఉత్పాదకత పెరగాలి. అలాగనే గ్లోబల్ డైనమిక్స్, అంటే మారుతున్నటువంటి ప్రపంచ సాంకేతికతలతో మనం కూడా మార్పు అనేటటువంటి తీసుకురావాలి. ఆస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్, రెండవ కర్తవ్యంలో పీపుల్స్ కెపాసిటీ పెంచాలి, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటుగా భారతదేశాన్ని మిగతా దేశాలతో స్ట్రాంగ్ పార్ట్నర్స్ చేయాలి, మేకింగ్ దెమ్, అంటే భారతదేశంలో ఉన్న వ్యక్తుల్ని మిగతా వ్యక్తులతో స్ట్రాంగ్ పార్ట్నర్స్ చేయాలి. దీని రకంగానే ఈ కారణం చేతనే మనందరం ప్రాస్పరిటీని సాధిస్తాం. ఇక మూడవది, ప్రతి కుటుంబము, కమ్యూనిటీ, ప్రాంతము, రంగము, వీళ్ళందరికీ అన్ని రకాల వనరులు, అన్ని రకాల అవకాశాలు అందరికీ సమానంగా మనము అందేటట్టుగా చేయాలి. దీని కారణంగానే మీనింగ్ఫుల్ పార్టిసిపేషన్, ప్రతి వ్యక్తి కూడా ఇందులో అర్థవంతమైనటువంటి భాగస్వామ్యాన్ని పొందాలి. ఇవి బడ్జెట్లో చెప్పినటువంటి 3 కర్తవ్యాలు. వీటిల్ని గవర్నమెంట్ సంకల్ప్, మా ప్రభుత్వం యొక్క సంకల్పము అని ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే అందులో ద రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ కనుక మనం చూస్తే ఇందులో ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి మొదటి కర్తవ్యంలో ఉన్నటువంటి రిఫార్మ్స్, అంటే సంస్కరణలు. 2025 తర్వాత 350 రిఫార్మ్స్ని తీసుకురానున్నారట. ఆల్రెడీ 2025 ఆగస్టు నుంచే వాటిని ప్రారంభించారు. ఇందులో GST 2.0 సింప్లిఫికేషన్ జరిగింది, అలాగే లేబర్ కోడ్స్ జరిగింది. ఈ రెండింటి మీద నేను విడిగా క్లాసెస్ చేశాను, సో దయచేసి మీరు చూడగలరు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2 కనుక మనం చూస్తే 6 స్ట్రాటజిక్ ఏరియాలు, అంటే 6 వ్యూహాత్మకమైనటువంటి రంగాలలో ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 1 తయారీ రంగం, 2 లెగసీ క్లస్టర్స్, అంటే ఇప్పుడు దేశంలో ఒక ప్రాంతాన్ని తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు, దాన్నే లెగసీ క్లస్టర్స్ అని అంటారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక రకమైనటువంటి అభివృద్ధి అనేక విధానాలుగా ఉంటుంది అది. అలాగే చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు, దాంతోపాటుగా మౌలిక సదుపాయాల కల్పన, ఎనర్జీ సెక్యూరిటీ, అంటే ప్రతి వ్యక్తికి కూడా దేశంలో విద్యుత్ అనేటటువంటిది అందాలి. విద్యుత్ వేరు, నాణ్యతతో కూడినటువంటి విద్యుత్ వేరు. ఎందుకు నాణ్యతతో కూడిన విద్యుత్ అంటే, సార్ విద్యుత్లో కూడా నాణ్యత ఉంటుందా, నోట్లో పెట్టుకుంటే టేస్ట్గా ఉండాలా? అది కాదు. విద్యుత్లో నాణ్యత అంటే మీరు పవర్ను వాడుతున్నారు, ఫ్లక్చువేషన్స్ అవ్వకూడదు, వోల్టేజ్ డౌన్ అవ్వకూడదు, ఇవన్నీ విద్యుత్ నాణ్యత కలిగినటువంటి విద్యుత్. ఇక లాస్ట్ది సిటీ ఎకనామిక్ రీజియన్స్, అంటే
ఒక నగరాలను అభివృద్ధి చేసేటప్పుడు ఆ నగరాలు అనేటటువంటి వాటిని ఆర్థికపరమైనటువంటి ప్రాంతాలుగా అద్భుతంగా వాటిని డెవలప్ చేయాలి. ఆల్రెడీ మనకి నగరాల నుంచి అత్యధిక జీడిపి వస్తుంది, దాన్ని ఇంకా బెటర్గా చేయాలని. సో ఇట్లా మనకి 6 స్ట్రాటజిక్ ఏరియాస్ని తీసుకున్నారు. ఈ 6 ఏరియాస్లో నేను ఇందాక చెప్పినట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అలాగనే ఇండస్ట్రియల్ సెక్టర్స్, ఇందాక చెప్పాను కదా లెగసీ ఇండస్ట్రియల్ సెక్టర్స్ అని అంటాం, అంటే బాగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అని అనుకోండి. అలాగనే ఎంఎస్ఎంఈస్ని బ్యాక్ బోన్ ఆఫ్గా ఎకనామీగా చేయడము, సిటీ ఎకనామిక్ రీజన్స్ అంటే ముఖ్యంగా ఈ యొక్క నగరాలను అద్భుతంగా సృష్టించడం, లాంగ్ టర్మ్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ అంటే ఆర్థికపరమైనటువంటి రంగాలకు సంబంధించి దీర్ఘకాలికమైనటువంటి స్థిరత్వాన్ని తీసుకురావడం, అట్లాగనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలికపరమైన సదుపాయాలు అన్ని రంగాలలో. సో ఇలా 6 అంశాలను తీసుకుంది ప్రభుత్వం. వీటిని యూనియన్ బడ్జెట్ 6 పిల్లర్స్ ఆఫ్ గ్రోత్ అన్నారు. 6 పిల్లర్స్ ఆఫ్ గ్రోత్ అంటే ఆర్థిక వ్యవస్థకు 6 స్తంభాలు. 6 పిల్లర్స్ ఆఫ్ గ్రోత్ ఎగ్జామినేషన్లో ఇది అడుగుతాడు. 6 పిల్లర్స్ ఆఫ్ గ్రోత్, మీ ఆన్సర్ దీనికి సంబంధించి ఉండాలి. అలాగనే కనుక మనం చూస్తే మరొక అంశం స్కేలింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. తయారీ రంగం అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. ఇందులో 7 ఇంపార్టెంట్ రంగాలను, వ్యూహాత్మకమైనటువంటి రంగాలను తీసుకున్నారు. ముందుగా బయోఫార్మా శక్తి. మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఏదైనా ఒక రంగం చాలా అద్భుతంగా గత 20-30 సంవత్సరాలలో ఎదిగి విదేశాలకు ఎగుమతులు చేసేటటువంటి అద్భుతమైన స్థాయికి చేరుకుంది అంటే ఖచ్చితంగా అది మందుల తయారీ రంగం. సో ఇక్కడ బయోఫార్మా శక్తి అనేటటువంటి దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి 10,000 కోట్లతో వచ్చేటటువంటి 5 సంవత్సరాల్లో బయోలాజిక్స్ అండ్ బయోసిమిలర్స్ అనేటటువంటి 2 ఈ పర్టికులర్, మీరు మళ్ళీ అందులోకి వెళ్ళకండి. బయోలాజిక్స్ అంటే ఏంటి, బయోసిమిలర్స్ అంటే ఏంటి, గబుక్కుని మీరు కూడా మందులు తయారు చేస్తారు. అది ఫార్మాస్యూటికల్ రంగానికి చెందింది. ఏమైనా ఉంటే దాని డెఫినేషన్ చూసుకోండి చాలు. ఎంతవరకు చదవాలో అంతవరకు చదవాలి. ఎక్కువ చదివాం అనుకోండి గబుక్కుని మనం కూడా నిర్మలా సీతారామన్ గారి లెక్క అవుతాం ఫైనాన్స్ మినిస్టర్. అంత అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి, ఎగ్జామ్లో ఏముందని అడుగుతాడు, అది ఏంటో కనిపెట్టేటటువంటి స్థితి ఉంటే చాలు. అంతకన్నా ఎక్కువ చదివితే బుర్ర పాడవుతుంది, మీరు కూడా గబుక్కుని ఫ్యాకల్టీ అవుతారు. సో కాబట్టి 10,000 కోట్లతో వచ్చే 5 సంవత్సరాలకు బయోలాజిక్స్ అండ్ బయోసిమిలర్స్ రంగంలో ఖర్చు పెడతారు. దాంతోపాటుగా 3 కొత్తవి, 7 అప్గ్రేడెడ్ నైపర్స్, అలాగే 1000కు పైగా క్లినికల్ ట్రయల్ సైట్స్. ఇవన్నీ బయోఫార్మా రంగానికి చెందినటువంటి అంశాలు. సో వీటిని ప్రభుత్వం ప్రకటించింది. రెండవది, ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్స్ రంగం ఎంత అద్భుతంగా ముందుకెళ్తుందో మీ అందరికీ తెలుసు. అయితే ఎలక్ట్రానిక్స్ రంగంలో అత్యంత కీలకమైనటువంటి ఒక డివైస్ సెమీకండక్టర్. ఈ సెమీకండక్టర్ల తయారీలో అమెరికా, చైనా చాలా ముందున్నాయి, కానీ భారతదేశంలో సెమీకండక్టర్ల తయారీ లేదు. ఇటీవల కాలంలో ఈ సెమీకండక్టర్ల తయారీ రంగానికి ప్రభుత్వం చాలా ఊతమిచ్చింది. దీన్ని మర్చిపోకుండా బడ్జెట్లో కూడా పెట్టారు. అదే సెమీకండక్టర్ మిషన్. ఇక్కడ ఏంటంటే సెమీకండక్టర్లను తయారు చేయడానికి ఎక్విప్మెంట్ కానీ, మెటీరియల్స్ కానీ, భారతదేశానికి సంబంధించినటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డిజైన్స్ని కానీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అది రెండవది. ఇక 3 ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అనేటటువంటి పేరిట ఆల్రెడీ గతంలో ఉంది. దీన్ని 40,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రభుత్వం పెంచింది. 4 రేర్ అర్త్ కారిడార్స్. మీ అందరికీ తెలుసు మనం ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో రేర్ అర్త్ మినరల్స్ అనేటటువంటి ఉన్నాయి. ఎక్కువగా ప్రపంచ దేశాలకి రేర్ అర్త్ మినరల్స్ని చైనా ఎక్కువగా సప్లై చేస్తూ ఉంటుంది. అయితే భారతదేశంలో కూడా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, కాకపోతే మనం వాటిని ఎక్స్ప్లోర్ చేయడంలో ఇబ్బంది ఉంది. సో కాబట్టి మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ హబ్స్ కింద ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ ప్రాంతాల్లో మనకి రేర్ ఎర్త్ మినరల్స్ లైక్ మ్యాంగనీస్ నాడ్యూల్స్ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాంతాల్లో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ని ఎక్స్ప్లోర్ చేసి మైనింగ్ చేసి తీయడానికి ఈ ప్రాంతాలను రేర్ ఎర్త్ కారిడార్స్గా ప్రకటించింది. ఎగ్జామ్లో ఏమడుగుతాడు, బడ్జెట్ 2026-27లో కేంద్ర ప్రభుత్వం రేర్ ఎర్త్ కారిడార్స్గా ఏ ప్రాంతాలను ప్రకటించిందని అడుగుతాడు. ఇగో ఈ ప్రాంతాలు ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 4 రాష్ట్రాలను ప్రకటించింది. అలాగనే కెమికల్ ఇంజనీరింగ్ గురించి మీ అందరికీ తెలుసు. పెరుగుతున్నటువంటి బ్యాటరీల వినియోగం, వస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్, వీటన్నిటిలో భాగంగా విపరీతమైనటువంటి కెమికల్ ఇంజనీరింగ్ జాబ్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఈ కెమికల్ పార్క్స్ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. ఇందులోనే 3 డెడికేటెడ్ పార్క్స్ని ఛాలెంజ్ రూట్ గుండా క్లస్టర్ మోడల్లో ఒక ప్రాంతాలను తీసుకొని ఈ యొక్క కెమికల్ పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇక 6 క్యాపిటల్ గూడ్స్. ఇది మీ అందరికీ తెలుసు, ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నటువంటి రంగాలు.
హైటెక్ టూల్ రూమ్స్ అని చెప్పేసి డిజిటల్గా ఆటోమేటెడ్ చేసేటటువంటి హై ప్రెసిషన్ కాంపోనెంట్స్, ఇవి కూడా నూతన సాంకేతికతల్లో భాగం. సో ఈ డిజిటల్లీ ఆటోమేటెడ్ బ్యూరోస్ ఫర్ హై ప్రెసిషన్ కాంపోనెంట్స్ అంటే డిజిటల్గా ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ని డిజైన్ చేయడం కానీ, వాటికి కావాల్సినటువంటి రీసెర్చ్ లాంటివి కానీ అలా అనుకోండి, ఈ హైటెక్ టూల్ రూమ్స్ని క్రియేట్ చేస్తుందట. అలాగే సిఐఈ అనేటటువంటి స్కీమ్ కింద కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టన్నల్ వేయాలి. ఆంధ్రప్రదేశ్లో బనకచర్ల అని ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పింది ప్రభుత్వం. ఆ ప్రాజెక్ట్ వేయాలంటే మీకు విజయవాడ దగ్గర నుంచి నల్లమల అడవుల గుండా టన్నల్ వేయాలి. ఈ టన్నల్ మనం జర్మనీ నుంచో జపాన్ నుంచో తెప్పించుకుంటాం. అట్లా కాకుండా అవి మనమే తయారు చేసుకోవడానికి ఈ సిఐఈ స్కీమ్ అని కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ సిఐఈ అంటే ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. ఇందులో టన్నల్ బోరింగ్ మిషన్లు, లిఫ్ట్లు ఇట్లాంటివి తయారు చేస్తారు, బాగా పెద్ద పెద్దవి ఉంటాయి. సో అట్లానే కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, భారతదేశంలోనే కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి 10,000 కోట్ల రూపాయలను వచ్చి 5 సంవత్సరాల వరకు ఇచ్చారు. ఇవన్నీ చాలా చిన్న చిన్న పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ ద ఎగ్జామ్ బికాస్ దే గోన్ బి ఆస్క్ దే గోయింగ్ టు ఆస్క్ దీస్ క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. అట్లానే టెక్స్టైల్, వస్త్ర పరిశ్రమకు సంబంధించి నేషనల్ ఫైబర్ స్కీమ్ అనేటటువంటి దాన్ని ఇచ్చారు. ఇందులో సహజ సిద్ధంగా వచ్చేటటువంటి ఫైబర్స్, సిల్క్, వూల్, జనపనార్, జూట్, అట్లాగనే మ్యాన్ మేడ్ ఫైబర్స్, వీటి మీద ఫోకస్ చేస్తారట. అలాగే టెక్స్ ఎకో ఇనిషియేటివ్ అని సస్టైనబుల్, ప్రపంచంలో పోటీతత్వంగా అందరూ వేసుకునేటటువంటి బట్టలను తయారు చేయడానికి ఈ స్కీము. అలాగే సమర్థ్ 2.0, ఆల్రెడీ సమర్థ్ అనే స్కీమ్ ఉంది. ఇందులో ఏంటంటే వస్త్ర రంగంలో వాళ్ళ తాలూకా ఎక్విప్మెంట్ వీటిల్ని ఆధునీకరించుకోవడానికి, వాళ్ళ స్కిల్ ఎకో సిస్టమ్ని ఆధునీకరించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా 7 కీలకమైనటువంటి రంగాలు. అట్లాగనే మన ఖాదీ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా వాటిని కొనేటట్టు ప్రజలు కూడా ప్రభుత్వం కొన్ని విషయాలపైన ఫోకస్ చేస్తుంది. సో అట్లానే లెగసీ క్లస్టర్స్ అండ్ ఛాంపియన్ ఎంఎస్ఎంఈస్ అని 200 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి, కానీ అవి సరిగ్గా మనం అనుకున్న రేంజ్లో వాటిని తీసుకెళ్ళలేకపోయాం. వాటిని మళ్ళా తీసుకొని వచ్చి ఇక్కడ సాంకేతికతను అప్డేట్ చేసి పూర్తి స్థాయిలో వీటిని పనిచేసేటట్టుగా చేయాలనేటటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. దీంతో పాటుగా చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు డెడికేటెడ్గా 10,000 కోట్ల రూపాయల ఒక నిధిని ఏర్పాటు చేశారు. అలాగే భారతదేశాన్ని ఇంకా మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ పరిశ్రమల్లో మనమే స్వావలంబన తీసుకురావడానికి 2,000 కోట్ల రూపాయలు మైక్రో ఎంటర్ప్రైజెస్ కోసం ఇచ్చారు. అలాగే లిక్విడిటీ ట్రెడ్స్ అని ఉంది. ఇది ట్రెడ్స్ అనేటటువంటిది సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అనమాట ఇది. సో ఈ లిక్విడిటీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని, ఈ ట్రెడ్స్ని అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఓకే చేశారు. సో అంటే ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ పేమెంట్స్ జరిగేటటువంటి మోడల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఆన్లైన్లో చేస్తారనమాట. అట్లా అనుకోండి. సో గతంలో ఉన్నదే ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. యాక్చువల్గా ట్రెడ్ స్కీమ్ గురించి నేను మళ్ళీ చెప్తాను అది. అలాగే కార్పొరేట్ మిత్రాస్ అంటే టైర్ 2-3 టౌన్స్లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకి హెల్ప్ చేయడానికి పారా ప్రొఫెషనల్స్ని కూడా ప్రభుత్వం ట్రైన్ చేస్తుందట. సో ఇట్లా ఇందులో కూడా ఈక్విటీ సపోర్ట్ అంటే 10,000 కోట్ల రూపాయల ఫండు, ప్రొఫెషనల్ సపోర్ట్, కార్పొరేట్ మిత్రాస్ని క్రియేట్ చేస్తారు. లిక్విడిటీ టు ట్రెడ్స్ అంటే ట్రాన్సాక్షన్స్ అని చెప్పాను కదా ఇందాక, అవన్నీ ఆన్లైన్లో చేసేస్తారు. సో ఇట్లా అనేక రకాలైనటువంటి స్కీమ్స్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా ఇంకా అంశాలు ఉన్నాయి. ఇది పార్ట్ 2లో భాగంగా మనం రేపటి సెషన్లో చూద్దాం. సో థ్యాంక్ యూ. ఈరోజు మనకి ఇచ్చినటువంటి టైం వరకే ఇది అలౌడ్ కాబట్టి సో నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఎక్కువ చెప్పినా మీకు బోర్ కొడుతుంది. సో కాబట్టి దీన్ని మనం రేపటి సెషన్లో కంటిన్యూ చేద్దాం. కీప్ వాచింగ్, విల్ మీట్ టుమారో.